అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగు తన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలోనండి శ్రీరామనవమి వస్తుంది కదండి. అయితే అందరూ కూడా పులిహోర అలాంటివన్నీ నివేదన చేయటం జరుగుతుందండి. అయితే నేను ఈ వీడియోలోనండి తురుము పులిహోర అనేటువంటి దానిని చూపిస్తానండి. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం తురుము పులిహోరకి ఏమేమి కావాలి, దానికి ఏ ఏ పదార్థాలు వాడుకోవాలి అనేటువంటి దానిని చూపిస్తున్నానండి. అయితే తురుము పులిహోరకండి ముందర ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాను అనమాట అండి. ఒక గ్లాసుడు బియ్యం కుక్కర్లో పెట్టేశానండి. పెట్టేసిన అన్నం ఇదిగో ఇలా వచ్చింది. అంటే గ్లాసుడు బియ్యానికి 2 గ్లాసులు బియ్యం నీళ్ళు పోసానండి. ఒక అర స్పూన్ పసుపు వేసాను, ఒక దగ్గర చిన్న స్పూన్ ఉప్పు వేసేసి, ఒక స్పూను నువ్వుల నూనె వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేశానండి. ఇలా వచ్చింది, అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంత మామిడికాయని తీసుకున్నానండి. ఆ మామిడికాయని తొక్కు తీసేసి ఇదిగో తురుము, అంటే గ్లాసుడు బియ్యానికి పుల్లటి కాయ కాబట్టి సరిపడుతుంది అనమాట. 2 కాశ్మీర్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటానండి కారాన్ని. ఈ తురిమిన కొబ్బరి అనమాట అండి. ఇది తురిగిన కొబ్బరి అనమాట. ఈ కొబ్బరిని వేస్తున్నాను. ఒక చిప్పలో సగం తురుముకున్నాను, ఇంత వచ్చిందనమాట. ఇక పోపుకు కావలసిన వాటిల్లోనండి మనకి తెలుసు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేస్తామండి. అలాగే ఇంగు వేస్తాను. తర్వాత 2 స్పూన్లు పల్లీలు వేస్తాను. పల్లీలు వేసండి ఏం చేస్తా అంటే నువ్వుల నూనెతోటి పోపు పెడతాం. పులిహోరకి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ చాలా రుచిని ఇస్తుంది అనమాట అండి. కాబట్టి నువ్వుల నూనెతోటి పోపు పెడతానమాట అండి. అయితే ఇప్పుడు తయారు చేసేటువంటి విధానాన్ని చూసుకుందాం అనమాట అండి. ఈ స్టవ్ మీకు చెప్పడం మర్చిపోయానండి. ఒక 2 స్పూన్లు మన నూపప్పుతో పాటు ఒక ఎండుమిరపకాయ, కాశ్మీరు మిరపకాయ వేసుకుంటే కలర్ఫుల్గా వస్తుంది. దీనిని దోరగా వేయించుకుని చెక్క ముక్క కింద మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది చేస్తాను, చూద్దురుగానండి. ఇదిగోనండి అన్నంది రెడీ చేసి చూపించాను కదా. ఇప్పుడు మూకుడు కాలేసుకున్నానండి. నూపప్పు దిగో ఇందులోకే చెక్క ముక్క కింద దంచేసాను. ఇందులోకండి ఒక 3-4 స్పూన్లు దాకా నూనె వేస్తున్నాను. అంజాయింపుగా వేస్తున్నాను అనుకోండి. 4 స్పూన్లు నూనె, ఒక 2 స్పూన్లు పల్లీలు వేసేసాను. తర్వాత అండి ఒక స్పూను, దానికి ఒక స్పూనుడు సరిపడుతుంది శనగపప్పు వేసాను. అలాగే ఒక స్పూనుడు మినపప్పు వేసానండి. దగ్గర ఒక అర స్పూన్ దాకా ఆవాలు వేసాను. ఇంగువ అండి, ఇంగువ పులిహోరకి రుచినిచ్చేది ఇంగువే కదా. కొంచెం ఇంగువ అంటే 1/2 టీ స్పూన్ పట్టదు కానండి, కొద్దిగా ఇంగువ వేసాను. పొయ్యి వెలిగించేసండి. ఇప్పుడు ఇది మీడియంలో పెట్టి వేయించేస్తానమాట అండి. పులిహోర చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులో మీకు డౌట్ రావచ్చు, పచ్చి కొబ్బరి ఉండాలా, నువ్వుగుండు ఉండాలా అని చెప్పి అనుకోవచ్చు. మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటుందో వాటిని మనం, ఎండు కొబ్బరి పొడి ఉంటుందండి కొంతమంది దగ్గర. ఆ ఎండు కొబ్బరి పొడి లాస్ట్లో స్టవ్ బంద్ చేసేటప్పుడు ఈ పోపులోకి వేసేసుకోవచ్చు. అలాగే నువ్వుల పప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే వేసుకోండి, మంచిదే, ఆరోగ్యానికి కూడా. నువ్వులు ఎక్కువ తినమంటున్నారు కదా, కాబట్టి అదనమాట. లేదనుకుంటే కనుకనండి వదిలేసేయచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి ఇందులోకి వేస్తున్నాను. అంటే కాయలు పడంగా వెయ్యనండి, ముక్కల కిందే చేశాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి ఉంచాను అనమాట అండి. ఇక మీకు డౌట్ రావచ్చు, మరి తురుము ఏం చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ తురుము అనేటువంటిది కొంతమంది పోపులోకి వేస్తారండి, కొంతమంది ఏమోను ఈ అన్నంలోకే వేసేసి కలిపేసుకుంటారు. అది కూడా మన ఇష్టమేనండి.
పోపులో వేసుకున్నా బాగానే ఉంటుంది, అన్నంలోకి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను ఈ అన్నాన్ని గిన్నెలోకి తిరగ తీసుకుంటున్నాను. ఇదిగో ఇలా వచ్చేసింది, చూసారా ఇలా వచ్చింది. దీనిని విడ తీసుకుని, మీకు తురుము సరిపడుతుందో లేదో అని డౌట్ రావచ్చండి. సరిపడలేదు అనుకుంటే అండి ఇంకొంచెం తురుము తీసుకోని కలుపుకోవచ్చు, పుల్ల పుల్లగా కావాలి అనుకుంటే అన్నమాట అండి. అది రుచి చూసుకుని మనం కలుపుకోవచ్చు. దేవుడికి నివేదన చేసేసిన తర్వాత అండి రుచి చూసి తక్కువ అనిపిస్తే కొంచెం పులపగా కావాలనుకుంటే మళ్ళీ తురుమైనా తురుముకోవచ్చు, లేదా మిక్సీలో ముద్దలా చేసుకునైనా కలుపుకోవచ్చు అన్నమాట అండి. అది ఇగో పోపు అనేది వేగుతోందండి. ఎక్కువగా శ్రీరామనవమికి సీతమ్మవారికి మామిడికాయ పులిహార అనేటువంటిదే నివేదన చేయటం జరుగుతుందండి. అందుకోసమే ఈ వీడియోలో బుధవారం రోజున అయ్యింది కదా, ఇంకా శ్రీరామనవమి మీరు అందరూ చేసుకుని నివేదన చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియోని తీయటం జరుగుతుందన్నమాట అండి. పోపు వేగుతోంది, ఇంకొక 2 నిమిషాలు అయ్యేటప్పటికి పోపు వేగుతుంది. వేగిన తర్వాత కొబ్బరి తురిమేసి కట్టేస్తానండి. ఇక పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇదిగోనండి అన్నాన్ని విప్పుకుంటున్నాను అనమాట. ఇంకో ఇలా విప్పేసుకున్నాక బేసన్ మనకి అంటే వండుకున్న అన్నాన్ని బట్టి పెద్ద బేసను చిన్న బేసను ఇలాగా విప్పుకోవాలండి. వేడిగానే ఉంది. ఈ మామిడికాయ తురుముని ఇందులోకి వేసేసాను. మామిడికాయ తురుమే కావాలని లేదండోయ్, మీ ఇష్టం. మీరు మామిడికాయ ముక్కలు చేసేసుకుని ముద్దలా చేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని. ఇది సరిపడుతుందో లేదో అనేది రుచి చూడనండి, ఎందుకంటే అమ్మవారికి నివేదన చెయ్యాలి. అందుకోసం చెప్పేసి నేనేమో రుచి చూడటం లేదు. తక్కువ అనిపిస్తే కొంచెం ముద్దలా అయినా చేసుకోవచ్చు, దానికేముంది. ఎక్కువ అయితే కష్టం కానండి, తక్కువ అయితే పర్వాలేదు కదా. అదన్నమాట. ఇప్పుడు ఇలాగ కలిపేసాం కదా, కలిపేసిన తర్వాత అండి ఇగోను ఈ గుంటలోకి కొట్టాను. ఈ నువ్వుల గుండె ఇదిగోండి, చూసారా ఇలా చెక్క ముక్క కింద కొట్టాను. ఇది కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఒకసారి కొంచెం ఉప్పు తక్కువ అవుతుందండి. ఇదిగోండి 1/2 స్పూను, అంటే అన్నంలో స్పూన్ వేసాను కదా, ఈ 1/2 స్పూను వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు పోపు వేసేసి కలుపుతానండి. మామిడికాయ పుల్లటి మామిడికాయ కాబట్టి సరిపడుతుందనే అనుకుంటున్నానండి నేను అవుతాను. ఇక పోపు వేసేస్తాను చూద్దురు. కానీ పోపు వేసేసాక నూనెతోటే ఉందండి, పోపు వేసేస్తాను. ఇది పిల్లలకి ఇష్టంగా కూడా తింటారు, రోజంతా నిలవ ఉంటుంది. మనకి వాసనలు అనేటువంటిది ఏమీ కూడా రాదండి, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాసన అనేది ఏమీ రాదని చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ వేసేసాను. ఇదిగో ఇంకా అడుగు మీద శుభ్రంగా కలిపేసుకోవడమేనండి. కలిపేసుకుని నేను అమ్మవారికి నివేదన చేసుకుంటాను. అందుకోసం అండి రుచి అనేది చూడటం లేదు. చూసారా ఇలాగా ఎంతో కలర్ఫుల్గా వస్తుంది. కాస్త ఎండుమిరపకాయ ముక్కల్ని కారానికి మనం నలుపుకోవచ్చు, లేదా అలా ముక్కల కిందే ఉంచేసేయచ్చు. చూసారండి. ఇంకో కరివేపాకు వేయడం మర్చిపోయానండి. అది మరి అందరూ కూడా తురుము పులిహార చేసుకుని 17వ తారీఖు నాడు జరిగేటువంటి శ్రీరామనవమికి నివేదన చేసుకుంటారని ఈ పెద్దమ్మ ఆశిస్తోంది. అలాగే మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టులా పనిచేస్తుంది. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ముందస్తుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆనందోత్సవాలతో శ్రీరామనవమి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఈ పెద్దమ్మని కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఎంకరేజ్ చేయటం వల్ల నాకు ఆనందదాయకంగా ఉంటుంది. మరి ఇక సెలవండి. ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.